ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఎంతో సంతోషం, దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఎంతోమంది చనిపోయారు, మనం బ్రతికిస్తున్నాడు. ఎందుకు బ్రతికిస్తున్నాడు మనం ఆలోచించుకోవాలి. పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ చరంతి గావ, పరోపకారార్థం విధం శరీరం. ఆవులు పాలిస్తాయట, ఆ పాలు తాగవట మనిషికే. చెట్లు పళ్ళు తినవట మనుషులకే. అవి తింటే మనకుంటాయా? ఎన్ని పళ్ళు అండి? పళ్ళు తిన్నప్పుడంతా ఇప్పుడు ప్రభువా ఇన్ని పళ్ళు మాకు అనవసరమా? అవకాడో, తర్వాత ఎర్రగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ అంట, యాపిల్, బత్తాయి, రేగ్గాయి. దేవుడి ప్రేమ మానవుడి పట్ల ఎంతో. ఆ పళ్ళు అమ్ముకుని బ్రతుకుతున్నారండి, ఆకుకూరలు అమ్ముకుని అది జీవితాన్ని ఇస్తుంది, బ్రతికిస్తున్నాయి. దేవుడు చేసిన ప్రకృతి అంతా. నదులు నీళ్లు తాగవట మన కోసమే, పాలు తాగవు ఆవులు మన కోసమే, పళ్ళు తినవు మన కోసం, అన్నీ మన కోసమే. ఆయన మన కోసం ప్రాణం కూడా మన కోసమే పెట్టాడు. అంటే మనం ఎంత ప్రేమించాడో. కానీ మానవుడికి దేవుడు ఇచ్చినవన్నీ కావాలి, దేవుడు అక్కర్లే. ఆయన ఇచ్చినవన్నీ కావాలా? ఆ ఇంట్లో ఉన్నాం మనం, ఆకాశం అయింది, భూమి అయింది, ఇదంతా అయింది. ఆయన ఇంట్లో ఉండే ఆయనకి వచ్చేదేమో. ఎంత విచారం అండి, ఏమనుకుంటాడు ఆయన? ఆదికాండం చూస్తే ఒకసారి తల బాదుకున్నాడు. చూడండి ఆదికాండంలో 6వ అధ్యాయం చూడండి ఏం చెప్పాడు దేవుడు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ మట్టి మనిషి గురించి, స్వార్థపరుడు, అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య, కక్షతో నిండిన మానవుడి గురించి దేవుడు 6వ అధ్యాయంలో 5 చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు ఆలోచనలన్నీ ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకునెను. మరి నాయన ఈత మాట, మామూలు మాట అంటారు అది. ఏ సృష్టికర్త అయితే మానవుని సృష్టించి ఈ సకల చరాచర సృష్టిని సృష్టించాడు, ఆ సృష్టికర్త ఆ చేసిన సృష్టిని బట్టి, మనిషిని బట్టి మాట్లాడుతున్నా, సృష్టిని బట్టి మాట్లాడలా, ఈ మనిషిని బట్టే. నరుడి చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా హృదయంలో సంతాపపడి నొచ్చుకొనేను. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూడండి. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాశాడు. అక్కడ 20వ వచనం, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను. మళ్ళీ రావండి. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. కీర్తన 14 ఏంటి? దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడెవడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకు వారికి యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలించెను. వారందరూ దారిదలకు బుద్ధిగా చెడి ఉన్నారు. మేలు చేయవాడెవడునూ లేడు, ఒకడైనను. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా నా ప్రజలను మింగుచు పాపము చేయవారికి తెలియలేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షముగా ఉన్నాడు. కీర్తనలో చూడాలండి 10 కీర్తనలో. నేను ఒకప్పుడు 10 కీర్తనలు అనేవాడిని, ఇప్పుడు మార్చా. నాకు 67 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 67 కీర్తనలు వచ్చి ఉండాలి. సంవత్సరం ఒక కీర్తన రాదండి. సంవత్సరం ఒక కీర్తన 10 వచనాలు, 7 వచనాలు, 8 వచనాలు, 10 కీర్తనలు రావంటే నీకు ఏం చేస్తానా? గుడికి వెళ్తా 24 గంటలు ఏం చేస్తాను ఇంట్లో? దేవుడు అంటే భయం లేదండి. భయం ఉంటే భక్తి వస్తుంది. అదే బైబిల్ చదువుకోవాలి. రోమా రాసిన 10వ అధ్యాయం చూడండి 8వ వచనం. అదేమని చెప్పుతున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉన్నది. ఏది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో. ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయం 4వ వచనం.
ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవా దేవుని ప్రేమించాలి. తర్వాత నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. అది నీ కన్ను నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఏంటండి ఇది? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3 చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమైన పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. సామెతల గ్రంథం 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని కాచుకొని నా ఉపదేశకుని వాడు ధన్యుడు, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వారికి కలుగును. నన్ను కనుగొని వాడు తనకే హాని తెచ్చుకొనును. నా యందు అసహ్యపడి వారందరూ చచ్చిపోతారు అంతే. దేవుడి మీద అసహ్యమా? దేవుడి మీద ఇష్టం ఏది నీకు? అసలుకే ఇష్టం ఉంటే ఏది? ఇష్టం ఉంటే ఎందుకు బైబిల్ రాదు నీకు? నీ దేవుడు అంటే భయం లేదన్నమాట, ఇష్టం లేదన్నమాట. అందుకే నీకు మాటలు రావట్లేదు. దేవుడి గ్రంథాన్ని దివారాత్రులు చదవన్నాడు. అతడు డ్యూటీ కాడు ఆకువాడ తరకాల ముందు ఫలమిచ్చే చెట్టు అనే ఉండును. అతడు చేయనదంతే సఫలమగనంటే నువ్వు అనుకుని జరుగుద్ది. మా నాన్నగారు రాత్రంతా ప్రార్థన, పగలంతా వాక్యం చదువుకోడు, సువార్త, సేవ, పరిచర్య. ఆయన ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ చేయేస్తే దీవెనే దీవెనే దీవెనే. నువ్వు ఎక్కడ చేయేస్తే కాలిపోవడం ఐరన్ లేక అంటాడంతే. నువ్వు వస్తుంటే బాబు ఐరన్ లేక కూడా వస్తున్నాడు, జాగ్రత్త, పారిపోతా ఉంటాడా? దేవుడి నీళ్ళు లేకపోతే అంతే, దేవుని స్వరూపం నీలో లేకపోతే అంతే. దేవుడు నీలో ఉండాలి, అప్పుడే నీకు విలువ, నీకు గౌరవం. లేదా ఎవడు గౌరవం? ఎవడండి? నా ప్రశ్న ఈ సమయంలో, క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే, మన చనిపోయిన తమ్ముడు ప్రవీణ్ పాడ ఒక మాట చెప్పాడు. క్రైస్తవుడు అంటే ఎవరన్నాడు? పేరుని బట్టి క్రైస్తవుడు కాదండి. యేసేపు, మరియమ్మ, దానియేలు క్రైస్తవుడు అంటే పేరుని బట్టి కాడు. కానీ ఈ 66 పుస్తక గ్రంథాన్ని కలిగిన వాడు క్రైస్తవుడు, దాన్ని అనుసరించేవాడు క్రైస్తవుడు అన్నాడు ఆయన. ఈ 66 పుస్తకాలు కలిగిన గ్రంథము, 66 పుస్తకాల పేర్లు వచ్చిన వాడు క్రైస్తవుడు అండి అని చెప్పాడా బిడ్డ? ఈ సమయంలో బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఆయన మిషన్ చేసుకుపోయాడు, ఆయన పని చేసుకుపోయాడు. ఆయన ఒకడు గంధపు చెట్టుని గొడ్డలతో నరుకుతున్నాడటండి. గంధపు చెట్టుని గొడ్డలు నరుకుతుంటే ఆ గంధపు చెట్టు అందట, నన్ను నరికేవు కానీ నా గంధం కొంచెం వస్తాను నీకు అందట. ఆ గొడ్డ తీస్తే గంధపు వాసన గొడ్డలకు కూడా చూసారా? గంధపు చెట్టు తన నరికే గొడ్డలకు కూడా గంధాన్ని పోస్తుందండి. ఇది క్రైస్తవుడు అంటే అంటున్నాడు యేసయ్య. అందుకు చెంప కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. తండ్రి వీరిని క్షమించమన్నాడు యేసయ్య. ప్రవీణ్ పగడాల భార్య వారిని క్షమించిందంతే. నేను క్షమించాను వారిని. నా భర్త శవాన్ని నాకు పంపండి, నాకు ఇంకేం అక్కర్లే, నాకు పంచాయతీలు అక్కర్లే. గ్రాహం స్ట్రెయిన్ తన దగ్గర కొడుకులు చంపేశారు, బస్సులో తగలబెట్టేశారు. భార్య అంది, వారిని క్షమించాను, నాకు సమాధానమే, నాకు గొడవలు అక్కర్లా. స్టెఫెనుని రాళ్ళతో కూడా చంపారండి. అయ్యా వారిని క్షమించు, ఈ పాపం వారి మీద మాపకన్నాడండి. ఆయన వచ్చి మిషన్ చేసుకు వెళ్ళిపోయాడు, ఆయన పని చేసుకుపోయాడు. కొడదప్ప నువ్వు చెయ్యి, నీకెందుకు గొడవలు అంటే. నేను తీతు పత్రిక చదువుతుంటే ఈ విషయాలు నాకు స్పష్టంగా కనబడ్డాయి. తీతు పత్రిక 3వ అధ్యాయంలో మొట్టమొదటి కొన్ని మాటలు చదువుతాను, జ్ఞాపకం చేస్తాం. ఒక క్రైస్తవుడు ఎలాగుండాలి, ఒక క్రీస్తు సైనికుడు ఎలాగుండాలి, ఒక క్రీస్తు బిడ్డ ఎలాగుండాలి, ఈ నల్లట్ల పుస్తకాన్ని పట్టుకున్న వాడు ఎలాగుండాలి, నువ్వు ఎలాగున్నావు నువ్వు పరీక్షించుకో. ఎలా ఉండాలి యేసయ్య చెప్పాడు, పరీక్షించుకో, నేర్చుకో, తెలుసుకో, చదువుకో. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొట్టమొదటి నుంచి వరంగల్లో ఒక సేవకుడు ఉన్నాడు, గొప్ప సేవకుడు. ఆయన బ్యాప్టిస్టు సంఘానికి పితామహులు ఉన్నారు, ఈ పెంతెకోస్తు సంఘాలకి. ఆ పిఎల్ పరంజ్యోతి గారని, పిఎం శామ్యుయల్ గారని, తర్వాత ఇంకొక ఆయన రాజమండ్రిలో ఉంటారు, వారి కుమారుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పుస్తకాన్ని రాశాడు.
ఆ పుస్తకం నేను చదివినప్పుడు అందులో రాశాడు, ఈ తీతు పత్రిక 3వ అధ్యాయము కంఠస్థం పెట్టాలన్నాడు. కేఆర్ డేవిడ్ గారు ఆయన పేరు. కేఆర్ డేవిడ్, ఆయన కుమారుడు వరంగల్లో పెద్ద సేవ చేస్తున్నారు, గొప్ప దైవజనుడు, అనేక పుస్తకాలు రాశాడు ఆయన. ఆయన చెప్పాడు ఈ అధ్యాయాన్ని కంఠస్థం పెట్టమని. నేను మొదలుపెట్టా. చదువు మొట్టమొదటి నుంచి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా, ఒకటి అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండాలి. సరే, విధేయత ఉండాలండి. హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఏం రాశారు? శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుంచి రక్షించగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. తర్వాత ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. తర్వాత మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడి మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులున్న వారందరికీ నిత్య రక్షకుడు కారణం. ఆయన విధేయత కలిగిన వాడు గనుక అంగీకరించబడ్డాడు. తనకు విధేయులందరూ వారి రక్షణకు కారణమయ్యాడని ఇక్కడ తీతుకు రాస్తున్నాడు పౌలు గారి పత్రిక. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు. తర్వాత రెండవది ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు. మూడవది మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరుచుచు ఎవరిని దూషింపక ఎవరితో జగడమాడక శాంతులుగా ఉండవలననియు వారికి జ్ఞాపకం జ్ఞాపకం. ఇదండి యేసయ్య చెప్పిన బోధ, పౌలు గారు చెప్పిన బోధ. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండాలనియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలనియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకం. ఎందుకనగా మనము కూడా మునుపు గత కాలంలో అవివేకులము అవిధేయులము మోసపోయిన వారము నానా విధాన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుస్తత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషి. ఇది మన హిస్టరీ, మన లైఫ్ అండి, మన గతకాల పరిస్థితి. ఎందుకనగా మనము కూడా ఒక మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారము నానా విధాల దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుస్తత్వమునందును అసూయయందును కాలము గడుపుచు ఒకరినొకడు ద్వేషించుతూ ఉంటిమి. గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైంది. యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ అంటే యేసయ్యని. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక నపుణ్యో దాన ధర్మస్య న కర్మస్య పుణ్యం భవేత్ నపుణ్యో ప్రాణదానస్య జగత్ పుణ్యం నహి నహి. దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు అన్నదానము గోదానం భూదానం రక్తదానం ఎన్ని దానాలు చేయి, వాటి వల్ల ప్రయోజనం. యజమాని లేకుండా నువ్వు ఎన్ని చేసిన ప్రయోజనం. యేసయ్య వచ్చి చెప్పాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారా మనలను రక్షించి. ఇదండి ఒక ఆయన చెప్పాడు, దైవ సేవకుడా నువ్వు దేవుని ఆత్మను పొంది ఉన్నావా దురాత్మను పొంది ఉన్నావా అని అడిగాడు. నీ లోపల ఏ ఆత్మ పని చేస్తుంది? సోకులు చేసుకోవచ్చు, బంగారు వేసుకోవచ్చు, ఏమైనా పర్వాలేదు. ఏందో బోధ, బైబిల్ చెప్పేది ఒకటి వాళ్ళు చెప్పేది ఒకటి, దుర్బోధ. ఇక్కడ అంటున్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనలను రక్షించి. దేవుని ఆత్మ నీలోనికి రావాలి. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడాలి.
నువ్వు దేవుని వాక్యం చేత నింపబడాలి. 6 రాతి బాణలు, ఖాళీ బాణలు, ఖాళీ పాత్రలు. అమ్మాయి మీ ఇంట్లో ఏముందమ్మా? ఖాళీ పాత్రలు అన్నాయ్యా. వాటి నూనెతో నింపాడట. ఆ రాతి బాణలు ఉన్నాయా, వాటి నీటితో నింపవయ్యా. రాతి బాణ అంటే శరీరము, నీరంటే వాక్యము. దేవుని వాక్యముతో నువ్వు నింపబడాలి. దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి. అప్పుడే నీ సంఘానికి, అప్పుడే నీ ప్రజలకి నువ్వు దీవెనగా మార్చబడతావు. ఒక అద్భుతం జరుగుతుంది. నువ్వు అడుగు పెడితే తగువులే. ఏంటిది? ఎవరు కావాలి నిన్ను? చూడండి, రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం కూడా మనం కంఠస్థం పెట్టాలి. ఏందన్నయ్యా, ఎన్నెన్ని కంఠస్థం పెట్టమంటామన్నయ్యా? ఏసుకెళ్తాను ఈ పుస్తకాన్ని తినరా బాబు అన్నాడండి. ఏసుకెళ్తాడు పుస్తకాన్ని తినమన్నాడు. పుస్తకం ఎన్ని ఉంటాయండి? 8వ అధ్యాయంలో 5 నిమిషాలండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏ మాత్రము లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించని యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. చాలు. నీ స్వభావము, నీ ఆలోచన, నీ దృక్పథము, నీ తలంపు, నీ ఊహలు, అది కొందామా, ఇది కొందామా, అక్కడికి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామా, అది తిందామా, ఇది తిందామా. ఏంది అక్క నీ కొడుకు కనపడ్డాయంటే, అన్నయ్య ఆ హైదరాబాద్లో ఏదో బిర్యానీ ఉందట, హలీం తెలుసా, హలీం అది తిన్నాక వెళ్ళిపోయాడమ్మ మా అబ్బాయి. బా, ఇది వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు హలీం తినడానికి, అదే బిర్యానీ తినడానికి. తిండి వలనను మత్తు వలనను దండిలోక విచారములతో, తిండి వలనను మత్తు వలనను దండిలోక విచారములతో నిండి ఉండిన క్రీస్తు రాకడ ఉండు నూరి అయి నీ గురైపోతుందయ్యా. నీ తిండి కోసము, వెండి కోసం, పండు కోసం జీవితం నాశనం చేసుకున్నారు పెద్దలు. మనం నీతి నడుచుటే క్రియ మూలముగా తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేసడం ద్వారా మనల్ని రక్షించాడు. తర్వాత తీతు రాసిన పత్రికలో మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవానికి వచ్చిన రక్షణను బట్టి దానికి వారసులు బట్టి ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుని యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడట. ఎప్పుడైతే నువ్వు మారు పశ్చాత్తాపం పొంది, మారు మనస్సు పొంది, నువ్వు పాపిని గ్రహించి కన్నీరు కార్చి బాప్తిస్మం పొంది ఎప్పుడు పొందావా అప్పుడే నీ మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. చూడండి, మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవాన్ని కూర్చుని నిరీక్షణ బట్టి దానికి వారసులు బట్టి ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన మీద సమృద్ధిగా నువ్వు దేవుని బిడ్డవైపోయావు, కానీ లోకంలోనే బ్రతుకుతున్నావు. ఇది కథ. నిన్ను నీతిమంతుడిగా చేశాడు, నిన్ను నిర్దోషిగా చేశాడు, నేను నిరపరాధిగా చేశాడు, నీ పాపాలు క్షమించాడు, కానీ ఇంక దాన్ని బయటికి రాలేకపోతున్నావు, నువ్వు అక్కడే ఉన్నావు. ఇది కారణం. వేసే సారం నీలోకి రావడంలా, చెట్టు సారం కాయలోకి రావాలా, చెట్టు సారం పండులోకి రావాలంటే మొదలు కొరికి రుచి ఉండదంటే, కొమ్మల కొరికి రుచి ఉంటుందా, ఆకులు రుచి ఉంటుందా? ఆ పండు తింటే ఆ చెట్టు సారం తెలుస్తుందండి. ఆ పండు తింటే చెట్టు సారము పండులో ఉంటుంది. అది మంచి చెట్ట, చెడు చెట్ట, తీపి చెట్ట, తేలి చెట్ట, అది పులుప, అది వగరా, ఏందో ఆ పండు వలన తెలుస్తుంది. నీ జీవితము, నీ భక్తి జీవితము, నీ ప్రార్థనా జీవితము, నీ చేసే పనులు బట్టి నీకు అర్థమవుతుందండి. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో ఆయన ఒకసారి కనిపెట్టు, ఆయన ఎలాంటోడో. నువ్వు ఏ సేవకుడి దగ్గర ఆ సేవకుడిని కనిపెట్టు, ఆయన ఎలాంటోడో. ఈ మాట నమ్మదగినది కనుక తర్వాత దేవుని యందు
విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయడి అందు మనసుంచున్నట్లు నీవి సంగతులను దృఢముగా చెప్పాలి నాయనా. ఒరే, కృపచేతనే నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు రా, నీ చేసే పనులు బట్టి కాదురా నాయన, కృపచేతనే. మీరు అతిశయించడానికి వీలు లేదు. మేము యాజు కులం అండి, మా కులం వేరండి. మీ యాజు కులం అంటే ఇది కొత్త కులం. అసలు కులాలు పండకూడదురా బాబు. ఆ కులాల వల్ల దేశం నాశనం అయిపోయిందిరా నాయన. భారతదేశంలో కులపిచ్చి ఏ దేశంలో లేదండి. కులాల వల్ల పాడైపోయింది, భారతదేశం పాడు చేసేసారు. అదే చెప్పాడు ప్రవీణ్ పగడాల. ఆ ప్రవీణ్ పగడాల మతం అనేది మనిషిని ఆకర్షించదు, మనిషిని ఒప్పుకోదు, మనిషిని మారడానికి ఒప్పుకోదు మతం అనేది. నేను మతం కోసం రాదు, యేసయ్య మతం స్థాపించడానికి రాలా. యేసయ్య మనుషులు మార్చడానికి వచ్చాడు, జీవితాలు మార్చడానికి వచ్చాడు అని చెప్పాడు ఆయన. అది అర్థం కాక ఆయన చంపేశారు, యేసయ్యనే చంపేశారంటే. ఈ ప్రవీణ్ పగడాలు ఒక లెక్క, నువ్వు ఒక లెక్క, నేను ఒక లెక్క. వెలుగు లోకంలో వచ్చింది కానీ చీకటి వెలుగుని ప్రేమించదండి. చీకటి చీకటినే ప్రేమిస్తుంది, వెలుగు దగ్గరికి రాదది. నా ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు ఎన్ని పత్రికలు, 14 పత్రికలు రాశాడు పౌలు గారు. క్రొత్త నిబంధనలో 4 సువార్తలు, ఒక సంఘ చరిత్ర. 4 సువార్తలు, ఒక సంఘ చరిత్ర, 14 పత్రికలు పౌలు గారు రాసిన పత్రికలు 14. సార్వత్రిక పత్రికలు 7. ప్రకటన గ్రంథం మొత్తం ఏంటంటే 4, 1, 5, 5, 14, 19, 7 పత్రికలు, 26. ప్రకటన గ్రంథము 27 పుస్తకాలు. ధర్మశాస్త్ర గ్రంథాలు 5 అండి, చరిత్ర గ్రంథాలు 12 అండి, కావ్య గ్రంథాలు 5 అండి, చిన్న ప్రవక్త పెద్ద ప్రవక్త గ్రంథాలు 5 అండి, చిన్న ప్రవక్త 12 అండి. 2 12, 3 5 ఎంత అండి? 2 12 24, 3 5 15, 24 15, 39, 39 27, 66. 30 సంవత్సరాలు గుడికి వెళ్తా. యేసు ప్రభువుని నా దేవుడు, నా తండ్రి, నా అయ్య, మా బాబు. అర్థం కాని చదువు వ్యర్థం అన్నాడు అంతే. 1వ పేజీ రాకపోతే ఎందుకు బైబిల్లోకి చదువుకి వెళ్ళిపోతావు, లోపలికి చదువుకి వెళ్ళిపో. 1వ పేజీ రాదు, ఏబిసిడీలు రావు, ఎక్కాలు రావు, లెక్కలు ఎక్కలు చెప్తారండి. చెప్పింది ఏనవు, అర్థం కాదు, నేర్చుకోవు, చదవవు, నీ ఇష్టం. చచ్చిపోయినా ఉంటుంది క్రోకడైల్ ఫీస్ట్. అప్పుడుంది గుండెల మసాలా పండగ. ఏం నేర్చుకుని ఇచ్చో బిడ్డ అని అడుగుతాడు ఎంట్రన్స్లోనే. నీ పేరేంది, ఏ సంఘానికి వస్తున్నావు, మీ అయ్యగారు ఎవడు, ఏం నేర్చుకున్నావు, 60 పుస్తకాలు చెప్పమంటాడు. ఏమో నాకు రాదండి, మైగా చెప్పలేదండి. ఆదాముని అడిగాడు, ఏంది కథేంద్ర బాబు అన్నాడు. ఆదాము సలపుడు ఇచ్చాడు, యేసయ్య దేవుడు ఇచ్చాడు. ఆదాము చెట్టు చాటు దాక్కున్నాడు. ఎక్కడున్న ఆదాము అన్నాడు. అయ్యా ఇక్కడ చెట్టు చాటు దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నా? రోజు దాక్కోవడం లేదే, ఈరోజు ఎందుకు దాక్కున్నావు? అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను. ఎవడు చెప్పాడు నీకు? కొమ్మతి పండు తిన్నావా? పండు తినమన్నప్పుడు ఏం చెప్పాలండి? ఆదాము నేను తప్పు అయిపోయింది బాబానాడా. పక్కకు ఏళ్ళు పక్కకు చూపెడుతున్నాడు. ఏళ్ళు పక్కకి, ఇదిగో పక్కకంటే ఆవిడ చేసిందండి, ఆవిడ ఇచ్చింది. ఆవిడ ఏంటమ్మా, ఏంది కదా, నేను కాదు, సర్పం. అప్పటి నుంచో మొదలైంది పక్కడి మీద చూసేయడం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవునిగా దేవుని పెట్టగా దేవుని వాక్యాన్ని కూర్చి ఉండాలా. 60 పుస్తకాలు వచ్చి ఉండాలా, 10 కీర్తనలు రావాలా, ధన్యతలు రావాలా. సరుకు లేకపోతే ఎవడు కొంటాడండి? సరుకు లేకపోతే బైబిల్ పట్టుకుంటే సరిపోతుందా? 4 మాటలు వస్తే సరిపోతుందా? ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేటి యందు మనస్సు ఉంచినట్లు నీవి సంగతులు దృఢముగా చెప్పుతున్నాడని కోరుతున్నాను. ఇది మంచిదీను మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి కానీ తర్వాత అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, ధర్మశాస్త్రాన్ని గూర్చిన వివాదములు నిష్ప్రయోజనమైనవి. ఇక్కడ రాసి పెట్టాడు ఎప్పుడో. అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, ధర్మశాస్త్రాన్ని గూర్చిన వివాదములు నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా వాళ్ళు మాట్లాడా. నిజాలు యాక్సెప్ట్ చేస్తారా, నమ్ముతారా? తర్వాత మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వదిలేయి.
దేవుడే చూసి చూడండి వదిలేశాడంటే. ఒకసారి చెప్పు, రెండుసార్లు చెప్పు, వదిలే. ఆయన చూసుకుంటే పౌలు గారు అన్నాడు, బయట వాడికి నా సంగతి అయింది, బయట వాడికి నాకు ఎందుకంటే నేను లోపల వాడిని బాగు చేసుకుంటాను అన్నాడు పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో. బయట వాడు సార్ తీర్పు ఆయన తీసుకుంటాడు, నమ్ముకుంటే పర్లోకి పోతాడు. మత భేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొని పాపము చేయబడుతున్నాడని నీవు ఎరుగుతూ అని. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఒక దేవుని బిడ్డ ఎలా ఉండాలి అని చెప్పాడు. కనుక తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రతి ఒక్కరి కంఠస్థం పెట్టమని మరి ఒకసారి ప్రభు పేరటి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2025 సంవత్సరము ఏప్రిల్ మాసములో దేవుడు నిన్నుంచినందుకు వందనాలు చెల్లించండి. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డగా దేవుని మహిమపరిచి ఈ లోకంలో మనం జీవించి వెళ్ళిపోవాలి. యేసయ్య వెళ్ళిపోయాడు, పౌలు వెళ్ళిపోయాడు, అందరూ భక్తులు వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోవాలి. ప్రభుల ప్రకటనలు వెళ్ళిపోయాడు, మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళే కృప భాగ్యము మనకు అనుగ్రహించుదే కాక మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ మాటలను బట్టి స్తోత్రాలు, నీ మూటలను బట్టి స్తోత్రాలు. మా హృదయాలు మార్చండి, నీ బిడ్డలుగా నీ సాక్షులు లోకంలో బ్రతికే శక్తి మాకు దయచేసి, నేను మహిమపరిచే శక్తి మాకు దయచేసి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని, భవిష్యత్తును దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.